మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దుబారా అని మీరు అంటున్నారు. ఎందుకు గతంలో మన ఏదైతే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు దుబారా చేశారు, సొంత ఫ్లైట్లు కొనుక్కున్నాడు, అట్లా పెరిగింది అన్నారు. మరి ఇప్పుడు మీ మంత్రులు చేస్తుంది మా మంత్రులు ఏమన్నా ఆయన సొంతం అది ప్రభుత్వ విమానాన్ని ప్రాజెక్టుల అవసరాల కోసం ఎస్ఎల్బిసి టన్నెల్లో సహాయ చర్యల కోసం లేకపోతే అత్యవసర కార్యక్రమాలు ఉంటే మళ్ళీ హైదరాబాద్ చూసుకోవడం కోసం ఆ మాత్రం ఎంత అయితే ఒక రోజు వాడితే 2 రోజులు వాడితే అది దుబారా కాదు. ముఖ్యమంత్రి కంటే మీ మంత్రులు ఎక్కువ వాడతారు సార్ ముఖ్యమంత్రి గారు. ఇక్కడ జస్ట్ మా మంత్రులు ఇప్పుడు గతంలో మంత్రులు స్వేచ్ఛ లేదు పెట్టుకోండి. అంటే స్వేచ్ఛ అంటే ఇప్పుడు ఎన్నిసార్లు పోయారంట మా మంత్రులకు స్వేచ్ఛ ఉన్నది, స్వయం నిర్ణయాధికారం ఉంది. ముఖ్యమంత్రి చెప్పేసి మంత్రి చేయాల్సిన మంత్రి చేస్తాడు, ముఖ్యమంత్రి అవసరం ముఖ్యమంత్రి వస్తాడు. గతంలో మంత్రులకు విలువ లేదా? మొత్తం కేసీఆర్ వాడుకుని సొంత హెలికాప్టర్ వాడుకునే సొంత వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రం మొత్తం తిరిగే. కాబట్టి ఆ దుబారా లేదు. దయచేసి 16 నెలల పరిపాలన మీరు వెనకేసుకొస్తున్నారు. దుబారా అంటే ఇప్పుడు అది కూడా ప్రభుత్వ సొమ్మేగా, అది కూడా ప్రజల సొమ్మేగా. ఎంత వాడతారు? 4 కిలోమీటర్లు అక్కడికి పోవాలంటే రోడ్డు మార్గాన్ని పోయి ఇక్కడ వచ్చి పనులు నిర్వర్తించాలంటే ఇక్కడ కూడా మరి నష్టపోద్ది. ఈ నిర్ణయాల్లో మీ పార్టీలో ఒక 4 మంత్రుల మీద అవినీతి మరకలు బాగా వినపడుతున్నాయి. దాన్ని మీరు ఏ సంబంధం? బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి విష ప్రచారం మరకలు తప్ప నిజం కాదు. వాస్తవంగా ఎక్కడ అవినీతి జరిగింది చెప్పండి, ఉంటే చెప్పమనండి. ఫిర్యాదులు చేయమని బయట పెడతానంటున్నారు వాళ్ళు కూడా పెట్టమనంటున్నాం, అంతే కదా, ఉత్తగ కాదు కదా. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టర్లు వాళ్ళ హయాంలో పెండింగ్ బిల్లు వాళ్ళు ఇచ్చిన సానుభూతి పరులు వాళ్ళ కాంట్రాక్టులు ఇచ్చిన వాళ్ళు కుట్రపూరితంగా పథకం ప్రకారం సెక్రటరియట్ పోయి రహస్యంగా ఉండేటువంటి ప్రాంతంలో పోయి ధర్నా చేశారంటే దాని వెనక ఎంత కుట్ర ఉందో చెప్పండి. బట్టి విక్రమార్క మీద ఆరోపణలు చేయడం ఎంత కుట్ర ఉందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏది లేదు కాబట్టి రకరకాల ప్రయత్నాలు చేశారు. కృత్రిమ ఉద్యమాలు, నిరుద్యోగం అన్నారు, అదన్నారు, రైతులు అన్నారు, ఎక్కడ కూడా వాళ్ళ పప్పులు ఉడకలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని కొంతమంది అందరు ప్రభుత్వ ఉద్యోగులు లేరు, కొద్దిమంది 2-3 వాళ్ళ మనుషులు ఉన్నారు, అందరూ వాళ్ళని ఆసరాగా చేసుకొని ఇందులో విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది మీ ప్రభుత్వాన్ని గతంలో ముఖ్యమంత్రి కలిసిండండి. ఉద్యోగ సంఘాలకు చీడ పురుగులు చూశారు ఉద్యోగస్తుల్ని. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే మీ ఉద్యోగాలు ఉడతాయి అని చెప్పి మీరు రేపటి నుంచి మాజీ ఉద్యోగులు అని చెప్పి 46,000 మందిని ఒకేసారి ఉద్యోగాల్లో పీకేసినటువంటి నీచ సంస్కృతి బీఆర్ఎస్ పార్టీ. ఇలా వాళ్ళు దీని గురించి మాట్లాడతారా? ఉన్న వాస్తవాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏం చేసినా 43% ఫిట్మెంట్ ఇచ్చిందా లేదా అనేది కావాలి. అది చూస్తాం. మేము కూడా ఇచ్చినాం, మేము కూడా డిఏ ఇచ్చినాం. వచ్చిన తర్వాత వాళ్ళు అడిగేది ఏంది? ఇప్పుడు పాత పెన్షన్ విధానం ఏదైతే రిటైర్డ్ అయిన తర్వాత పాత పెన్షన్ విధానం ఉందో ఆ విధానం కొనసాగిస్తాం. హిమాచల్లో కొనసాగిస్తున్నాం. ఇక్కడ కూడా కొంచెం టైం ఏంటి అంటున్నాం, ఇచ్చిన మాటను మర్చిపోము. కానీ మానత్ర గారు వాళ్ళు 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి వ్యతిరేకత మీకు కేవలం 15 కాదండి, అది ఉత్త ప్రచారం. చెప్పిన కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అనే వాదన రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి 100 బాళ్ళు నయము, 100 సార్లు నయము అని తెలంగాణ జనత యువత కోరుకుంటుంది. రేవంత్ రెడ్డి నాయకత్వం అనేది గుర్తుపెట్టుకోండి. అసంతృప్తి అనేది ఇప్పుడే రాదు ప్రజల్లో. ప్రతిపక్షాలు ఎంబడబడుతుంటే ఓడిపోయిన తెల్లారి నుంచే అది ఇది అని చెప్పి వాళ్ళ అధికారం కోల్పోయారు కాబట్టి మళ్ళీ అధికారం రావడానికి లేనిపోయిన ఆరోపణలు చేస్తారు. అవన్నీ వాస్తవాలు కాదు. గతంలో జరిగిన దుబారా జరగట్లేదు. గతంలో 30 మంది ఆర్టీసీ కార్మికులను చంపిన కేసీఆర్ ఇవాళ ఉద్యోగుల హక్కుల గురించి ఉద్యోగ సంఘాలను రద్దు చేసిండు. యూనియన్లని ఆర్టీసీలో యూనియన్లు రద్దు చేసి ఇలా ఏమంటున్నాం మా రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్. కానీ ప్రభుత్వ ఉద్యోగులారా రండి, తలుపులు ఎప్పుడు బార్లానే తెరుస్తున్నాయి. మా మంత్రుల తలుపులు తెరిచే ఉంటాయి, ముఖ్యమంత్రి తలుపు తెరిచే ఉంటుంది. మనం కూర్చొని చర్చిద్దాం, పరిష్కరించుకుందాం అనేటువంటి మంచి ప్రభుత్వం, ఇంత గొప్ప ప్రభుత్వం, మంచి ముఖ్యమంత్రి, మంత్రి మండలి ఎక్కడైనా ఉంటుందా? గతంలో మంత్రులకు చర్చలు జరిపే అవకాశం లేదని ఏదైనా ఆయననే. అది కూడా జరిగిందో జరగదు తెలియదా? 30 మంది చనిపోయిన తర్వాత మళ్ళీ వ్యతిరేకతను తెలుసుకొని ఆర్టీసీని మొత్తం ఇవాళ లాభాల బాటలో ఉంది. ఆర్టీసీ లాభాల బాటలో ఉంది. కొంచెం ఇప్పుడే కోలుకుంటుంది. ఈ కోలుకునే పరిస్థితుల్లో సమ్మె వద్దని ఉద్యోగ సంఘాలతో చర్చ జరిపారా లేదా? నిన్న తాస్వత్ రామరెడ్డి వీళ్ళంతా మా సంఘాలు ఉన్న వాళ్ళతో చర్చ జరిపారా లేదా? మరి గతంలో జరిగిందా?
మీరంతా మిమ్మల్ని రేపటి నుంచి మాజీ ఉద్యోగులు మీద ఉద్యోగాలు అప్పుడు కూడా చర్చలు జరిగాయండి సార్. కాకపోతే కొన్ని చర్చలు కూడా కాదు 30 మంది చనిపోయిన తర్వాత ప్రగతి భవన్ కు పిలుచుకొని అప్పుడు ఇప్పుడు పూలే భవన్ అప్పుడు ప్రగతి భవన్ కూర్చోబెట్టి వాళ్ళని చల్లబరిచి అంటే బుగ్గగిల్లి జోలబడినట్టు అన్నం పెట్టి అప్పుడు మళ్ళీ వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకోండి. కానీ ఇప్పుడు అట్లా కాదుగా ముందే చర్చలు పిలుస్తున్నాం, వద్దు అని అంటాను, హితబోధ చేస్తున్నాం, వాళ్ళని హెచ్చరించట్లే. హితవు పలుకుతున్నారు ముఖ్యమంత్రి, మంత్రి మండలి హితవు పలుకుతున్నారు. ఆయన ఇక్కడ విషయం ఏంటంటే విషయం చెప్పండి, ఇక్కడ ఉద్యోగ సంఘాలు బాగానే ఉన్నాయి, ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నాయి, మమ్మల్ని వాళ్ళు వ్యతిరేకంగా అరే వినండి చూడండి ఇంటర్వ్యూలు ఇచ్చారు వాళ్ళు, మేము సమరం చేస్తామని లేదు, దయచేసి కొన్ని పత్రికలు కావాలని కుట్రపూర్తంగా రాసినాయి, మా లేఖలు చదవండి, మేము సమ్మెకి వెళ్తాం జూన్ లో, మా హక్కులు ఇచ్చిన హామీలు ఉన్నాయి. వాళ్ళు కూడా అన్నారు మే ఏళ్ళు ఆర్టీసీ వాళ్ళు, ఇక్కడ 2 సంఘాలు ఉన్నాయి, టీఎన్జిఓలు ఉన్నారు, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘాలు ఉన్నారు. వీళ్ళంతా నేను వీళ్ళ గురించి మాట్లాడండి. ఆయన ఆర్టీసీ వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళ గురించి కూడా చెప్పిండు. అంటే ఈ పక్కన మళ్ళీ పక్కన సింగరేణిలో వాళ్ళు కూడా. కాబట్టి ఇంతమంది ఒకేసారి మూకుమ్మడిగా ఈ విధంగా పోరాటాలు చేస్తే కుదుట ఇప్పటికే కోలుకుంటున్న ఆర్టీసీ ఆగిపోతే, రథచక్రాలు ఆగిపోతే, ప్రగతి చక్రం ఆగిపోద్ది, అభివృద్ధి పదాలు నడుస్తున్న ఆర్టీసీ ఆగిపోద్ది, కొద్దిగా సమయం ఏంటి మేము చేస్తాం అనేటువంటి ధోరణిలో ప్రభుత్వం ఉన్నది తప్ప నిర్లక్ష్యంగా కార్మికులని వాళ్ళని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం గతంలో లాగా లేదు. వాళ్ళు యూనియన్లు రద్దు చేశారు. ఇప్పుడు అడగండి వాళ్ళ గుండె మీద చేసుకుని చెప్పమనండి. ఆర్టీసీకి 400 కోట్లు ఇచ్చినాం, తర్వాత 1000 కోట్లు మళ్ళా ఏదో ఉద్యోగ పిఎఫ్ సంబంధించిన 1000 కోట్లు గత బకాయిలు 13 ఏళ్ల బకాయిలు మేము ఇచ్చినాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.